ఒకసారి చూద్దాము. నిన్న మల్లారెడ్డి గారు మాట్లాడుతూ జై కేటీఆర్, జై కేసీఆర్, జై హరీష్ రావు అన్నాడు కానీ జై కల్వకుంట్ల కవిత అనలే. సో కొంతమంది పక్కన నుంచి చెప్తారు కవిత పేరు కూడా వద్దు ఇప్పుడు చెప్పొద్దు కాంట్రవర్సీ అవుతుంది. మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి కవిత కూడా నారాజ్ అయ్యి మరి తనకి ప్రత్యేక స్థానం దక్కట్లేదు కాబట్టి తను కూడా నారాజ్ అయ్యి జాగృతి అంటుంది, గులాబీ కండవాలు వేసుకోకుండా జాగృతి కండవాలు వేసుకుంటుంది. తను చేసే తప్పేముంది ఇందులో? అంటే ఇక్కడ సమాన హక్కు లేనట్టే కదా, మహిళలకి మీ ప్రత్యేక స్థానం ఇవ్వట్లే కదా, తనని మీరు చూడట్లేదనే కదా అర్థం. ఒకసారి చూద్దాము. అంటే స్టార్టింగ్ ఒక 2 minutes చూస్తే చాలు. బాగుండదు అట్లా బాగుండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి జై కవితక్క అని ఎందుకంటలేడు? మరి ఈ ప్రశ్నకు దయచేసి సమాధానం చెప్పాలి. మరి మీరు జై హరీష్ రావు అని కూడా అన్నప్పుడు జై కవిత అని ఎందుకు అంటలేరు? ఎందుకు అనాలనుకోవట్లేదు? మరి అందుకే కదా తను కూడా పార్టీలో వాల్యూ లేదనే కదా తను కూడా మరి జాగృతిని ఉధృతం చేస్తా అంటుంది. మరి కేసీఆర్ బిడ్డకే ఒక మహిళగా పార్టీలో స్థానం లేకపోతే ఇక కొత్తగా వచ్చే బిడ్డలకు ఆడబిడ్డలకు ఇంకేం స్థానాలు ఉంటాయండి? కేసీఆర్ బిడ్డకే వాల్యూ లేకపోతే ఎంతైనా తిహార్ జైల్లో ఉండొచ్చింది. ఒకసారి తన వర్షన్ మనం అర్థం చేసుకున్నట్టయితే కవిత ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కవితకే కాదు ఎవరికైనా ఆ కోపం అనేది వస్తుంది. ఒక మహిళ బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చేసింది అంటున్నారు 100 కోట్లు, అంతకన్నా ఎక్కువ స్కాములు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా స్కాములు చేస్తున్నారు. బీజేపీలో ఉన్నారు, ఇంకా స్కాములు చేస్తున్నారు. ఇదే బీఆర్ఎస్లో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. కాళేశ్వరం కేసులు నడుస్తూ ఉన్నాయి. మరి సంతోష్ జోగులపల్లి డైమండ్లు మెయింటైన్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. టానిక్ సంస్థ 1000 కోట్ల ఎగనామం పెట్టింది, జిఎస్టీ ఎగ్గొట్టింది టానిక్ సంస్థ. ఆ టానిక్ సంస్థ ఎవరిది అంటే జోగులపల్లి సంతోష్. మరి వీళ్ళందరూ వదిలేసి కవితనే తీసుకపోయి జైలు వేసినప్పుడు మరి మిగతా వాళ్ళని ఏమన్నప్పుడు కవిత అరే నన్ను మాత్రమే టార్గెట్ చేసి నన్నే జైలు వేసిరు, నాకంటే వీళ్ళందరూ ఎక్కువ తిన్నారు కదా, మరి వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. మరి అట్లీస్ట్ తన ఆ లైఫ్ అనుభవించింది. కరుడు కట్టినటువంటి నేరస్తులు ఇక్కడ జైలు కాదు, రాష్ట్రంలో జైలు, తిహార్ జైల్లో కరుడు కట్టినటువంటి నేరస్తులు మధ్యలో పిడిగుద్దులు టార్చరు అనుభవించుకుంటే తిహార్ జైల్లో ఉంది. మరి అంత ఇది అనుభవించినప్పుడు అట్లీస్ట్ బయట సానుభూతి ఉందా లేదా పక్కన పెట్టండి. మీ పార్టీలోనన్నా ఒక మహిళకు గౌరవం ఇచ్చి కేసీఆర్ బిడ్డగానన్నా మరి తనకు గౌరవం ఇచ్చి పిలుచుకోవాలి కదా, తనకి వాల్యూ ఇవ్వాలి కదా, ఫ్లెక్సీలలో తన ఫోటో కూడా పెట్టాలి కదా. మరి ఏ రకంగా చూసుకున్నా కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా ఒక మెట్టు ఎక్కువనే వెళ్ళి జైలు జీవితం అనుభవించి వచ్చింది కదా. మరి తన తండ్రి అన్నను మేనల్లుని కాపాడుకుంటున్నారు, మరి కొడుకు లాంటి కొడుకుని సంతోష్ని కాపాడుకుంటున్నాను, మరి నన్ను మాత్రం కాపాడలే, అట్లీస్ట్ నన్ను జైల్లో కూడా చూడనికి రాలే, పరామర్శ చేయలే అని చెప్పి మరి తను కూడా బాధపడుతుంది కదా. అట్లీస్ట్ మీరు రజతోత్సవంలో కేటీఆర్ ఫోటో పెట్టినప్పుడు కవిత ఫోటో అన్న చిన్నగానన్న పెట్టాలి కదా. మీరు అట్లా పెట్టుంటే ఈ రోజున కవిత జాగృతి కండవాలు వేసుకొని భారత జాగృతి అని చెప్పి కమిటీలు వేసి భారత జాగృతి అయిన పార్టీ అని చెప్పి మరి తప్పులు మీరి వేసి శిక్ష కవితకేస్తే ఎట్లా? ఒక ఆడబిడ్డగా ఒక మహిళ గురించి ఆలోచించి అంటే కేసీఆర్ కూతురుకే పార్టీలో విలువ లేకపోతే వేరే మహిళలకి ఎట్లా విలువ ఉంటుంది అని అడుగుతున్నాం. సరే కవిత గతంలో వేరే మహిళల కన్నీళ్లు తుడిచిందా తుడవలేదా, ఆ తుడిచిన ఖర్చులు పడేసిందా లేదా, గతహ అది పక్కన పెడదాం. కానీ కవిత కూడా అట్లీస్ట్ ఇప్పుడు జగిత్యాల జెడ్పీ చైర్మన్ లాంటి వాళ్ళు ఏడ్చుకుంటా ఇక్కడ మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు అని చెప్పి తను బీజేపీలోకి పార్టీ మారుతున్నప్పుడు మరి కవిత లాంటి ఒక పొలిటీషియన్ పోయి కేసీఆర్ కూతురు ఒక పొలిటీషియన్ పోయి ఎందుకు ఓదార్పు యాత్ర చేయలే? నేనున్న ఒక మహిళా బీఆర్ఎస్ నేను ఉధృతం చేస్తా అని చెప్పి కవిత ఎందుకు ఛార్జ్ తీసుకోలే అన్న కోపం బీఆర్ఎస్ పార్టీలో కవిత మీద మహిళలకు చాలా మందికి ఉన్నది. కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా, అరే నాకే దిక్కు లేదురా నాయన, నాకే పరిస్థితి బాగాలేదు, నేను పోయి ఇంకో ఎట్లా ఓదారుస్తా, అందుకే నేను జాగృతి ద్వారా ఓదారుస్తాను. ఆమె ఓదార్పు యాత్రలు స్టార్ట్ చేసింది. మీరు ఇట్లా చేయబట్టే తను కూడా వేరే కుంపటి పెడుతుంది.
మీరు ఈక్వల్గా చూడండి, సమానత్వం చూడండి, సత్తా చూడండి, టాలెంట్ చూడండి. అమ్మాయి అని వివక్ష ఎందుకు అని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. సో దయచేసి మరి కమెంట్స్ రూపంలో ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి. పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా మాకు తెలంగాణ ఫస్ట్, మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం, తిరిగి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. డల్లాస్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు, 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు పిలుపు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, ఇక్కడ ఒకటేమో చెల్లె కుంపటి కవితది బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది, ఇంకోటి ఏం నడుస్తుంది. ఇవన్నీ కూడా వదిలేసి గతంలో ఎన్ఆర్ఐలను కేటీఆర్ ఎప్పుడు పట్టించుకోలే, ఎప్పుడు. అట్లీస్ట్ ఆ శాఖ ఎన్ఆర్ఐ భూములు తెలంగాణలో కబ్జా అవుతుంటే అక్కడ ఎన్ఆర్ఐలు ఎవరిని అడగాలో అర్థం కాలే. మీకు గుర్తుందో లేదో, తానా సభలకు ఇక్కడ తెలంగాణ మంత్రులు పోయినరెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోయినప్పుడు నాకు తెలిసి ఇదే మల్లారెడ్డి, ఇప్పుడు ఏదైతే మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారో పాలమ్మిన పూలమ్మిన అని, ఇదే మల్లారెడ్డి గారిని ఒక ఎన్ఆర్ఐ మహిళ తానాకి సంబంధించినటువంటి మీటింగ్ హాజరైనప్పుడు క్వశ్చన్ చేసి అడుగుతుంది. అంటే డిబేట్లో, ఆ చర్చలో అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మా ఎన్ఆర్ఐ భూములు కబ్జా జరిగినాయి తెలంగాణలో, మా ఎన్ఆర్ఐకి సంబంధించి ఫారెన్ మినిస్ట్రీ ఎవరిని అడగాలి? మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? మా ఎన్ఆర్ఐ భూములకు రక్షణ ఎక్కడా? మాకున్న డబ్బులు మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు, మేము ఇక్కడ అమెరికాలో ఉంటుంటే, మేము ఇక్కడ యుఎస్ యూకేలో ఉంటుంటే, మా ఎన్ఆర్ఐ భూములు మీ రాజకీయ నాయకులే తెర వెనకాల ఉండి కబ్జా పెట్టిస్తుంటే మాకు కూడా ఒక శాఖ కేటాయించండి, మాకు కూడా ఒక మంత్రిని కేటాయించండి అని చెప్పి ధైర్యంగా తానా సభలకు వీళ్ళు పోయినప్పుడు మల్లారెడ్డి ఆ మీటింగ్ అటెండ్ అయితే మల్లారెడ్డి గారిని అడుగుతాను. గతంలో ఎప్పుడు కూడా కేటీఆర్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐలు గురించి పట్టించుకోలేదు, వాళ్ళతో ఏ మీటింగ్లు పెట్టలేదు, వాళ్ళ భూములు ఇక్కడ కబ్జా అవుతుంటే కూడా వాళ్ళకి సపోర్టివ్గా లేరు. ఇది వాస్తవం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా కేటీఆర్ గారట ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభలు అని చెప్పి డల్లాస్లో మొత్తం యుఎస్ యూకే అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మంచిదే. అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే దీన్ని అంటారా? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంటారా అని నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇన్ని పంచాయతీలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి బీఆర్ఎస్ రజతోత్సవ సభలు డల్లాస్ అని చెప్పి అక్కడ ప్రోగ్రామ్ వండర్ఫుల్గా చేసినారు, చాలా మంది వచ్చినారు కేటీఆర్ని కలవడానికి. కానీ ఇది అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయాయి? అధికారం పోయినాక నీకు ఒక్కొక్కరు విలువ తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎన్ఆర్ఐల విలువ తెలిసొచ్చింది అనుకోవచ్చా కేటీఆర్కి? బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎన్ఆర్ఐ సెల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు కబ్జా అయినప్పుడు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్ఆర్ఐ సెల్ తోటి కుమ్మక్కైతుంది. వాళ్ళ మనసులో మాట కూడా అదే. సో డెఫినెట్గా కేటీఆర్ వచ్చినప్పుడు డెఫినెట్గా కలవాలనుకుంటారు, ఎందుకంటే ఆ ఇమేజ్ ఉంది, కేటీఆర్ కూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడుకోని మనిషి ఎవరు? కేటీఆరే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరినీ కలుపుకోపోవాలని చూస్తూ ఉన్నారు. ఒక పక్క తండ్రికి నోటీసులు, అప్పటి నుంచి మర్చిపోయినా, ఒక పక్కనేమో కవిత ఇష్యూ, ఇంకో పక్కనేమో కాళేశ్వరం ఇష్యూ. తండ్రికి నోటీసులు, తండ్రి విచారణకు పోవాలి. ఈ 2 ప్రధాన అంశాలు వదిలేసి ఈ టైంలో ఎన్ఆర్ఐలను ఏమంటారు మచ్చిక చేసే పనిలో కేటీఆర్ ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. సో ఇవన్నీ మరి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు? ఇక ముందు వాళ్ళందరిని ఆర్గనైజ్ చేసుకొని రానున్న కాలంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే ఎన్ఆర్ఐల సపోర్ట్ కావాలి. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయినాక ఇంకోలాగా వ్యవహరించకండి. అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉంటేనే చరిత్ర పుటంలో ఆ 3 అక్షరాల పదం అనేది నిలిచిపోతుందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక ముందన్నా తెలుసుకుంటానని మాత్రమే నేను చెప్తున్నా అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.